దేవుణ్ణి విడిచిపెట్టే మనసు ఉండొద్దు. అది ఏమాత్రము మంచిది కాదు. ఒకప్పుడు మంచిగా ప్రార్థన చేశావు, ఒకప్పుడు దేవుని సన్నిధిని అనుభవించిన వ్యక్తివి, ఒకప్పుడు దేవుని అందలి ఒక యథార్థమైన జీవితము, నీతి కలిగిన జీవితము జీవించిన దానివే. కానీ కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, శ్రమలు వచ్చినాయి, ముళ్ళ వంటి సమస్యలు నిచ్చుగా వచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టాలనే ఆలోచన, నీ సొంత నిర్ణయాలు తీసుకున్నావు, నీ సొంతగా నువ్వు వెళ్ళిపోతున్నావు లోకానుసారంగా, శరీరానుసారంగా. మన జీవితాల్లో ఏది జరిగినా ఏది జరగకపోయినా, మన జీవితంలో ఎంత నష్టం వచ్చినా కష్టం వచ్చినా ప్రభువుని విడిచిపెట్టాలనే ఆలోచన ఏ రోజు మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. దేవుణ్ణి విడిచిపెట్టాలా అంటే చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టరు, మందిరానికైతే వస్తారు, కానీ దేవుని అందలి నమ్మకం విడిచిపెడతారు, దేవుని అందలి విశ్వాసం విడిచిపెడతారు. ఒక నిర్దిష్టమైన గురి కలిగి జీవించరిక. ఇంకేముందయ్యా, ఏముందని చెప్పి ప్రార్థన చేయాలయ్యా, మొత్తం నష్టపోయాను ప్రభువా, కష్టాలు పాలయ్యాను ప్రభువా, నా జీవితంలో ఏముంది చూడండి. ఎలిమెలెకు, నయోమి వీరిరువురు కరువు వచ్చిందంట, కష్టం వచ్చిందంట, బాధ కలిగిందంట, వెంటనే మోయాబు దేశానికి వెళ్ళిపోతున్నారు, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రార్థనని మానుకున్నావు కదా, దేవుని పాదాలు కన్నీటితో కడిగే జీవితాన్ని మానుకున్నావు కదా, ప్రార్థన సమయాన్ని తగ్గించేసావు కదా. ఒకప్పుడు ఉపవాసాలుండి ప్రార్థన చేసేదానివి, ఇప్పుడు ప్రార్థన లేదు నీ జీవితంలో. నువ్వు అనుకుంటున్నావు అన్నీ బాగున్నాయి కదా. కొంతమంది బాగుంటే ప్రార్థన చేయరు, కొంతమంది బాగలేకపోయినా ప్రార్థన చేయరు. అన్నీ బాగుంటే ప్రార్థనకి మోకరించరు. వీరి జీవితంలో కష్టం వచ్చిందని దేవుని సన్నిధిని విడిచిపెట్టి, బాధ కలిగిందని దేవుని సన్నిధిని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఆ రీతిగా మోయాబు దేశానికి వెళ్ళారు. కానీ దేవుని సన్నిధిని విడిచిపెడితే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఎంతగా మన జీవితాలు దిగజారిపోతాయో మనం ఇంకా ఊహించలేం. నయోమి జీవితంలో అదే జరిగింది. ఎలిమెలెకు మరణించాడు మోయాబు దేశంలో. బ్రతకాలని వెళ్ళారు కానీ బ్రతకలేకపోయారు.